నమస్తే ఫ్రెండ్స్. కోవిడ్‌లో భారీ భద్రతా తనిఖీలైతే జరుగుతున్నాయి. నిన్న జరిగిన తనిఖీల్లో ఏకంగా 12 మందినైతే అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ప్రైవేటు కార్లను ఇల్లీగల్ టాక్సీలుగా నడుపుతున్న ఇద్దరు భారతీయులనైతే అరెస్ట్ చేసి వాళ్ళ కారును సీజ్ చేసుకుని వారిద్దరిని కువైట్ ట్రాఫిక్ డిటెన్షన్ సెంటర్ కి అయితే తరలించారు. ఎవరైతే కువైట్ లో ప్రైవేట్ కార్లు కొనుక్కొని ఇల్లీగల్ టాక్సీలు నడుపుతున్నారో అలాంటి వాళ్ళు గనక దొరికితే డైరెక్ట్ గా మీ కార్ సీజ్ అవుతుంది. తర్వాత మిమ్మల్ని కువైట్ నుంచి డిపోర్ట్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. టాపిక్ లోకి వెళ్తే కువైట్ చట్టాలను మరింత కఠినంగా అమలు చేసే దిశగా కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ భద్రత మరియు ట్రాఫిక్ తనిఖీలు అయితే చేపట్టింది. ఈ తనిఖీల్లో పరారీలో ఉన్న నేరస్తులు, వీసా వైలేషన్ చేసిన వాళ్ళు, అలాగే ఇల్లీగల్ టాక్సీ సర్వీసులు నిర్వహిస్తున్న వారిపై కఠినమైన చర్యలు అయితే నిన్న తీసుకోవడం జరిగింది. కువైట్ జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ప్రైవేటు కార్లను టాక్సీలుగా ఉపయోగిస్తూ అనుమతులు లేకుండా ప్రయాణికుల దగ్గర డబ్బులు తీసుకుని తరలిస్తున్న ఇద్దరు భారతీయులను అయితే నిన్న అరెస్టు చేయడం జరిగింది. వీరిద్దరూ కువైట్ ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండా డబ్బులు తీసుకుని ప్రయాణికులను తరలిస్తున్నట్టు అధికారులు అయితే గుర్తించారు. దీంతో వీళ్ళ కార్లను సీజ్ చేసి తదుపరి చట్టపరమైన చర్యల కోసం కువైట్ ట్రాఫిక్ డిటెన్షన్ సెంటర్ కి అయితే వీళ్ళని తరలించడం జరిగింది. ఈ సందర్భంగా కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఒక కీలక హెచ్చరిక అయితే జారీ చేసింది. లైసెన్సులు లేకుండా ప్రైవేట్ కార్లలో ప్రయాణికులను తరలించడం తీవ్రమైన నేరమని, ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై తనిఖీలు నిర్వహించి ఎవరైతే దొరుకుతారో వాళ్ళ కార్లను సీజ్ చేసుకుని వాళ్ళను కువైట్ దేశం నుంచి డిపోర్ట్ చేస్తామని కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరోసారి అయితే హెచ్చరించింది. మరోవైపు కువైట్ దేశంలోని అన్ని గవర్నరేట్లో నిన్న జరిగిన భద్రతా మరియు ట్రాఫిక్ తనిఖీల్లో 12 మంది మోస్ట్ వాంటెడ్ వ్యక్తులనైతే కువైట్ పోలీసులు అయితే అరెస్టు చేశారు. అధికారుల సమాచారం ప్రకారం వీరిలో కొంతమందికి క్రిమినల్ కేసులు ఉండగా మరికొంతమందిపై వీసా వైలేషన్, కార్మిక చట్టాల వైలేషన్ తో పరారీలో ఉన్నవారున్నట్టు అధికారులైతే గుర్తించడం జరిగింది. ప్రజల భద్రత, కువైట్ దేశ భద్రతను కాపాడడం, చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయడం కోసం ఇలాంటి తనిఖీలు భవిష్యత్తులో కూడా నిరంతరం కొనసాగుతాయని కువైట్ భద్రతా బలగాలైతే స్పష్టం చేశాయి. కువైట్ లో ఉన్న ప్రవాసులు ముఖ్యంగా ట్రాఫిక్ రూల్స్, వీసా మరియు కార్మిక చట్టాలని తప్పనిసరిగా పాటించాలని అధికారులైతే సూచిస్తున్నారు. కాబట్టి కువైట్ లో ఉన్న ప్రవాసులు ఖచ్చితంగా కువైట్ ట్రాఫిక్ రూల్స్, నివాస చట్టాలని, కార్మిక చట్టాలని తప్పనిసరిగా పాటించండి. ముఖ్యంగా ఎవరైతే ప్రైవేట్ కార్లు కొనుక్కొని ఇల్లీగల్ ట్యాక్సీలు నడుపుతున్నారో అలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. దొరికితే డైరెక్ట్ గా మీ కార్ సీజ్ అవుతుంది. మిమ్మల్ని కువైట్ నుంచి డిపోర్ట్ చేస్తారు. ఇంకా అలాగే ఎవరైతే కువైటీల దగ్గర నుంచి పారిపోయి బయట పని చేసుకుంటున్నారో వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కువైట్ లో ఇప్పుడు భారీ భద్రతా తనిఖీలు అయితే జరుగుతున్నాయి. ఫ్రెండ్స్, మీకు గనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. వీడియోని మర్చిపోకుండా కువైట్ లో ఉన్న మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాగే ప్రతిరోజు కువైట్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్లో పెట్టుకోండి. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.